రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరింది. మరో 3 రోజుల్లో ప్రచారం ముగియనుంది. శనివారం సాయంత్రంతో మైకులు మూగబోనున్నాయి. దీంతో ప్రధాన పార్టీల అధినేతలు, అభ్యర్థులు ప్రచారంలో మరింత దూకుడు పెంచారు. నేతలంతా ప్రచారంలో ఫినిషింగ్ ఇచ్చే పనిలో ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలులోని వైఎస్ఆర్ సర్కిల్ రోడ్డులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 అనంతపురం పార్లమెంటు పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్ రోడ్డులో జరిగే సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట నియోజకవర్గంలోని కోడూరు రోడ్డులో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, జగన్ ప్రచారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించండి. బ్రాహ్మణి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతూ ఉంది. మరో 3 రోజుల్లో ఏపీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారాలు కూడా ముగియనున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి షెడ్యూల్ ని బిజీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా ఆయన సిద్ధం, మేమంతా సిద్ధం అంటూ కూడా చేపట్టినటువంటి చాలా అదేవిధంగా ప్రజలతో ఆయన ఇంటరాక్ట్ అవ్వడానికి గత 4.5 సంవత్సరాలుగా ప్రజల్లోకి ఆయన వచ్చినటువంటి ఏవైతే అంశాలు లేవో అని ప్రతిపక్షాలు చెప్తూ ఉంటాయో వాటినన్నిటి తిప్పుకొట్టే విధంగా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండి పనిచేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఎన్నికల ప్రచారం ఉందో ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా ఆయనే చేసినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఆ ప్రజల్లో ఉండి పూర్తి స్థాయిలో చేసినప్పుడు చెప్పుకోవచ్చు. దాదాపుగా సిద్ధం అంటూ మొదలెట్టినటువంటి ఏదైతే ఈ షెడ్యూల్ ఉందో మేమంతా సిద్ధం. అదేవిధంగా ఇప్పుడు బస్సు యాత్రలు, ఆ తర్వాత పూర్తి స్థాయిలో బహిరంగ సభలు, తర్వాత రీజనల్ కోఆర్డినేటర్ తో అయ్యేటువంటి సమావేశాలు, కార్యకర్తలతో మమేకమై మాట్లాడడం, భారీ బహిరంగ సభలు, ఇవన్నిటితో కూడా పూర్తి స్థాయిలో షెడ్యూల్ అయితే కంటిన్యూ చేశారు. ఇంకా 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఇప్పుడు వరకైనా పర్యటించినటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులను బలపరుస్తూ కూడా భారీ బహిరంగ సభలు మాట్లాడి రోడ్ షోలు చేరున్నారు. అయితే ఇది ఈ రోజు రేపు కూడా కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. బ్రాహ్మణి, థ్యాంక్ యూ శ్రీనివాస్.